వ్యూయర్స్ వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ అండ్ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యాజ్ ఐ సెడ్ 1 వీక్ బ్యాకే నేను వీడియో కూడా చేశాను దట్ విత్ ఇన్ అ వీక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అండ్ ఈ వీడియోలో మనం అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, అలాగే వేకెన్సీస్, బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఉందా, దట్ ఈస్ ప్రిలిమ్స్ ఒక్కటే ఉందా ఆర్ ప్రిలిమ్స్ లేదా ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఉందా, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, అలాంగ్ విత్ దిస్ రిజర్వేషన్స్, ఏజ్ అండ్ సిలబస్, అలాగే న్యూ షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వేషన్ అనేది కేటగరైజేషన్ జరిగింది కదా, దీన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ డీటెయిల్ వీడియోలో మనం పిన్ పాయింటెడ్గా అన్నీ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, రైట్. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 691 వేకెన్సీస్, ముందు నుంచి చూస్తున్నది 691 వేకెన్సీస్, 256 అనేది FBO ఆన్, 435 అనేది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 16th, దట్ ఈస్ ఎల్లుండి నుంచి August 5th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవి అప్లికేషన్ డేట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అప్లికేషన్, దట్ ఈస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడే చూసాము. టోటల్ 691 వేకెన్సీస్, 256 ప్లస్ 435. మరి ఏజ్ క్రైటీరియా ఎంత అంటే 18 to 30 ఇయర్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఎప్పటిలోపు ఉండాలి ఒక 30 ఇయర్స్ కూడా అంటే జూలై ఫస్ట్ లోపు 30 ఇయర్స్ ఉండాలి. జూలై 1 తర్వాత మీకు జూలై 2న నా బర్త్డే జూలై 2 నాకు ఇప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి, 31 వచ్చేస్తుంది అంటే కూడా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. జూలై 1కి మీకు 30 ఇయర్స్ కరెక్ట్గా ఉండాలి. దీనికి మించి ఒక్క రోజు తర్వాత ఉన్నా కూడా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. దీని గురించి కూడా డీటెయిల్గా మనం చూద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, దట్ ఈస్ 16th నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే ఎల్లుండి నుంచి 5th వరకు, August 5th వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు డెఫినెట్గా OTPR అనేది ఉండాలి. దట్ ఈస్ మీరు APPSCలో అప్లై చేసుకోవాలి అంటే మీరు OTPR, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే ఇది సరిపోతుంది, లేదు అంటే కొత్త OTPR అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద స్క్రీనింగ్ టెస్ట్, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా, మెయిన్స్ మాత్రమే ఉంటుందా, లేదంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు ఉంటుందా అంటే అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అప్లికేషన్స్ అనేవి 200 టైమ్స్ ఆఫ్ ద వేకెన్సీస్. మనకు టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, 691 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంటూ 200 టైమ్స్ కనుక మనకి అప్లికేషన్స్ కనుక ఫైల్ అయితే అప్పుడు మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. లేదు 200 టైమ్స్ కంటే తక్కువ అప్లికేషన్సే రిసీవ్ అయ్యాయి అనుకుంటే మాత్రం ఓన్లీ మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇది కూడా ఇచ్చారు, చూసుకోవాలి. అంటే ఇప్పుడు 200 టైమ్స్ అంటే ఎన్ని అప్లికేషన్స్ రావాలి, 1,38,200 అప్లికేషన్స్ అనేవి వస్తే మనకి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. దీనికంటే తక్కువ అప్లికేషన్స్ కనుక ఫైల్ అయ్యాయి అంటే ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది వేకెన్సీస్, మరి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 81, ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 175, కలిపి 256 ఉన్నాయి. మరి దీని యొక్క స్కేల్ ఆఫ్ పే అంటే శాలరీ ఎంత ఉంటుంది, 25,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. కమింగ్ టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 375 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 435 వేకెన్సీస్, కలిపి 691 వేకెన్సీస్. మరి యొక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శాలరీ ఎలా ఉంటుంది అంటే 23,000 నుంచి 74,770 రూపీస్ వరకు శాలరీ అనేది ఉంటుంది. అలాంగ్ విత్ మీకు అడిషనల్గా HRA, DA, TA ఇలాంటివన్నీ కూడా అడిషనల్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ రిక్వైర్మెంట్స్. మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అంటే కమింగ్ టు ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇద్దరికి సేమే అండి. ఓకే, ఇద్దరికి ఎలా ఉండాలి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ అంటే +2, 10th తర్వాత +2 అనేది మీరు క్వాలిఫై ఉండాలి. ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని ఇచ్చాడు. ఈక్వివాలెంట్ అంటే ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా అనేది ఉంటుంది కదా, ఈ యొక్క డిప్లొమా ఉంటుంది, ITI ఉంటుంది, లేదా పాలిటెక్నిక్ ఉంటుంది. వీటిలో మీరు ఏం చేసినా కూడా మీరు ఎలిజిబుల్. ఇంటర్మీడియట్తో పాటు ఈ యొక్క పోస్ట్లో మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో మీరు ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్ ఈ యొక్క పోస్ట్. కమింగ్ టు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి అంటే జెంట్స్ ఎవరైతే ఉంటారో జెంట్స్ 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ అనేది నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. కమింగ్ టు ఉమెన్ వచ్చేసి హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ చెస్ట్ అనేది నాట్ లెస్ దెన్ 79 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ది ఫిజికల్ రిక్వైర్మెంట్స్, మెన్కి ఉమెన్కి ఉండాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్. మన దీని తర్వాత ఇది మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దానిలో ఇవన్నీ మీకు చూడడం జరుగుతుంది, ఈ యొక్క హైట్ అండ్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎఫిషియన్సీ టెస్ట్, దట్ ఈస్ వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క వాకింగ్ టెస్ట్లో మీకు ఏముంటుంది అంటే 25 కిలోమీటర్స్ ఇన్
4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెన్కి వచ్చేసి. మరి ఉమెన్కి వచ్చేసి 16 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 4 అవర్స్లో. ఓకే, మెన్ అండ్ ఉమెన్కి ఇది చేంజ్ అవుతుంది, రైట్. ఇది మీకు ఉండేటువంటి ఫిజికల్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏముంటుంది, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మార్క్స్ అనేది ఎలా అలాట్ చేస్తారంటే ఎన్సీసీ సర్టిఫికేట్స్ అనేది కొంతమందికి ఉంటుంది. ఈ యొక్క ఎన్సీసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సి సర్టిఫికేట్ కనుక ఉంటే 5 మార్క్స్ యాడ్ చేస్తారు, బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ యాడ్ చేస్తారు, ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్క్ అనేది మీకు బోనస్గా మీకు వచ్చిన మార్క్స్తో పాటు ఇది యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ యాడ్ చేస్తారు అంటే మెయిన్స్కే యాడ్ చేస్తారండి. ఓకే, నాట్ ఫర్ ప్రిలిమ్స్లో కాదు, మెయిన్స్లో దీన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఫైనల్ సెలక్షన్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు అంటే ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాకింగ్ టెస్ట్ కావచ్చు, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇవి 2 క్వాలిఫై అయి ఉండాలి. దీంతో పాటు సిపిటి దట్ ఈస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది ఇప్పటి వరకు లేదు, రీసెంట్గా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి, ఏపీపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి ఈ యొక్క ఏపీపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ రూల్స్ ప్రకారం మనం ఇప్పుడు సిపిటి కూడా క్వాలిఫై అవ్వాలి. ఇవి 3 క్వాలిఫై అయిన వాళ్ళనే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి కామన్గా మెన్కి ఉమెన్కి ఏముంటుంది అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్? రాజమండ్రిలో యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద క్యాండిడేట్స్. మరి క్యాండిడేట్స్కి ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి కదా. ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉండాలి అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎవరైతే ఉంటారో ఈ ర్యాంక్ కంటే ఎక్కువే ఉండాలి. ఈ ర్యాంక్ కంటే తక్కువ ఉన్న చేత మీరు ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఈ ర్యాంక్ కంటే హైయెస్ట్ ర్యాంక్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ చేత మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ మెరిట్ ఇన్ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఎవరైతే వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి అలాగే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే మెరిట్ లిస్ట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డీటెయిల్స్, రిజర్వేషన్స్. మరి ఎవరెవరికి ఉన్నాయి రిజర్వేషన్స్ అని అంటే మనం చూస్తే జనరల్గా మనకి ఏదైతే క్యాస్ట్ వేకెన్సీస్ ఆర్ రిజర్వేషన్స్ ఉన్నాయో దట్ ఈస్ షెడ్యూల్ ట్రైబ్స్కి కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్కి కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి జనరల్గా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్యాస్ట్ అన్నిటికీ వర్టికల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఇంకొక అడిషనల్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. మీరు జనరల్ కేటగిరీ ఆర్ ఓపెన్ కేటగిరీలోకే రావడం అనేది జరుగుతుంది ఎవరైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ 33 అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్లీ బ్యాక్వర్డ్ ఆర్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది ఎవరైతే ఉందో వీళ్ళకి దెర్ విల్ బీ నో రిజర్వేషన్. అండ్ కమింగ్ టు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకు సపరేట్గా వెబ్ నోట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు ఎవరైతే షెడ్యూల్ కాస్ట్లో రీసెంట్గా కేటగరైజేషన్ అనేది జరిగింది కదా, దీనికి సంబంధించినటువంటి 4 గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఈ యొక్క 4 గ్రూప్స్కి చెందిన వాళ్ళకి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది ఏజ్ క్రైటీరియా. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అందరూ అడుగుతున్నటువంటిది ఏజ్ క్రైటీరియా. ఏజ్ క్రైటీరియా ఎంత ఇచ్చారు అంటే 18 to 13 years అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్లస్ 2 years యూనిఫామ్ జాబ్స్కి ఇంక్రీజ్ చేశారు. మరి అది ఎందుకు ఇవ్వలేదు అని అందరికీ డౌట్ రావచ్చు. ప్లస్ 2 years యూనిఫామ్ జాబ్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వెబ్ నోట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ దీనికి సంబంధించి వెబ్ నోట్ కూడా రావచ్చు, రైట్. అండ్ ఎవరైతే 30 years దాటి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫ్రమ్ 1st July. 1st July కంతా మీకు 30 years ఉండాలి. నేను 2nd July నా బర్త్డే వచ్చింది, సో 2nd Julyకి నాకు 30 years కంప్లీట్ అయిపోతాయి, నేను ఎలిజిబుల్ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. 1 day క్రాస్ అయినా కూడా మీ ఎలిజిబిలిటీ అనేది పోతుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ కమింగ్ టు ది ఏజ్ రిలాక్సేషన్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నారో వీటికి మాత్రం 10 years అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీస్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకుంటారో మీరు ఫ్రెష్ వేకెన్సీస్కి నాట్ ఎలిజిబుల్, ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబుల్. బికాస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 years అనేది ఇచ్చారు, ఓకే. నెక్స్ట్ ఫీజ్. కమింగ్ టు ద ఫీజ్, ఎంత ఫీజ్ పే చేయాలి? 250 rupees అనేది అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అలాగే 80 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. అండ్ ఈ 80 rupees ఫీ మాత్రం కొందరికి ఎగ్జామ్షన్ ఉంది. ఆ ఎగ్జామ్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అలాగే వైట్ కార్డ్స్, ఎవరైతే రేషన్ కార్డ్స్ వైట్ ఉంటాయో
వైట్ రేషన్ కార్డ్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఈ యొక్క ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ యొక్క ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. సో మిగతా వాళ్ళందరూ మాత్రం 250 రూపీస్ అనేది డెఫినెట్గా పే చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సో కమింగ్ టు ద అనౌన్స్మెంట్, స్మాల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆయుక్త అకాడమీ అండి. ఆయుక్త అకాడమీలో మనం ఆల్రెడీ ఒక FBOకి సంబంధించి పార్ట్ బి ఏదైతే ఉందో 75 మార్క్స్కి ఉంటుంది కదా పార్ట్ బి. ఈ యొక్క 75 మార్క్స్లో జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క జనరల్ సైన్స్లో మనకి 8 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 8 టాపిక్స్కి సంబంధించి క్లాసెస్ అనేవి మనం 9th జూలై నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. క్లాసెస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్ కనుక చూస్తే 50+ అవర్స్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. డైలీ 2 క్లాసెస్ అనేవి కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో దట్ మీకు సిలబస్ త్వరగా కంప్లీట్ చేసి రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి డైలీ 2 hours తీసుకోవడం జరుగుతుంది. 2 క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ యొక్క లైవ్ క్లాసెస్ రికార్డెడ్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సిలబస్ అనేది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి యూజ్ అయ్యేలాగా రెండింటికి కవర్ అయ్యేటువంటి డెప్త్లో మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద న్యూ సిలబస్ ఏదైతే లాస్ట్ మంత్ రిలీజ్ చేశారో ఈ యొక్క న్యూ సిలబస్ బేస్ మీదే మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ బైలింగ్వల్ క్లాసెస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ మీకు క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క క్లాస్ నోట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్తో పాటు క్లాస్ నోట్స్ ఇస్తారు. అలాగే ఒక 10 టెస్ట్ సిరీస్ కూడా దీనిలో భాగంగానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10 టెస్ట్ సిరీస్ అంటే మనకి 8 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 8 టాపిక్స్కి సంబంధించి యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇవి టెస్ట్ లాగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మీకు 2 to 3 టోటల్ ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, సో దీంతో పాటు టెస్ట్ సిరీస్ అంటే మీకు క్లాసెస్ వస్తున్నాయి. దట్ ఈస్ లైవ్ క్లాసెస్ బేస్డ్ ఆన్ న్యూ సిలబస్ వస్తుంది. క్లాసెస్తో పాటు క్లాస్ నోట్స్ కూడా వస్తుంది. అండ్ క్లాస్ నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ఇంతకు మించి ఒక ఆస్పిరెంట్కి ప్రిపరేషన్కి ఇంకేం కావాలి మీరే ఆలోచించండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టు డౌన్లోడ్ ది ఆయుక్త అకాడమీ యాప్. ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓన్లీ 999 చేయబడింది, రైట్. తక్కువ ప్రైస్కే మేము ఇప్పుడు రెడ్యూస్ చేసాం బికాస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి 999కే దీన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ టు యూటిలైజ్ ది ఆఫర్. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. కమింగ్ టు ద బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ కనుక మనకి చూస్తే ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అంటే ఈచ్ ఏరియాకి సంబంధించి దట్ ఈస్ ఏజెన్సీ ఏరియా అండ్ ప్లెయిన్ ఏరియాకి సంబంధించి వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరిగిందండి. కమింగ్ ఫ్రమ్ విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, గిద్దలూరు, మార్కాపూర్, నెల్లూరు అన్నిటికీ సంబంధించి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 81 ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 175 అనేది ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి 60 ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి 375 అనేవి ఉన్నాయి. ఓకే, టోటల్గా ఇవన్నీ కలిపి 691 వేకెన్సీస్ అవుతాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద సిలబస్. మరి ఇన్ని చూసినప్పుడు మనం సిలబస్ కూడా చూడాలి కదా, ఎలా ఉంటుంది సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ మోడ్లో ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే MCQs ఫార్మేట్లో ఉంటుంది ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ యొక్క జనరల్ సైన్స్కి మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ ఏలో 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. టైం కూడా 150 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2.5 hours అంటే 2.5 hours అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద సిలబస్. మరి సిలబస్ ఎలా ఉంటుంది అంటే పార్ట్ ఏలో 75 మార్క్స్ అని మనం ఇందాక చూసాం కదా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీ ఫస్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. అండ్ దెన్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మెయిన్గా చూసుకోవాలి. దీనిలో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉండేది లాస్ట్ టైం సిలబస్లో, దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు జాగ్రఫీ కూడా మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది ఏదైతే ఉండిందో దీన్ని రిమూవ్ చేయడం జరిగింది న్యూ సిలబస్లో భాగంగా. హిస్టరీలో హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది మీరు ఫోకస్ చేయాలి అలాంగ్ విత్ ఏపీ. అండ్ దెన్ జాగ్రఫీ కూడా ఇండియా అండ్ ఏపీ మీరు ఫోకస్ చేయాలి. దెన్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ ఉంటాయి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. 8th టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది మీకు పార్ట్ ఏలో వచ్చేటువంటి సిలబస్ అనమాట. పార్ట్ బిలో మనం ఇందాక చూసాం కదా, జనరల్ సైన్స్లో 8 టాపిక్స్ ఉంటాయి. అలాగే దాంతోపాటు మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 3 టాపిక్స్ అనేది ఉంటాయి, రైట్. ఇవన్నీ కలిపి 75 మార్క్స్ 75 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్. మరి మెయిన్స్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అంటే
3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ పార్ట్ అండి ఇది. ఇంగ్లీష్ ఆర్ తెలుగు దేనిలో అయినా రాయొచ్చు. ఎస్సే అనేది మీరు రాయాల్సి ఉంటుంది, ఒక క్వశ్చనే ఉంటుంది, 45 minutes ఉంటుంది, 50 marks. అండ్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సేమ్ మీరు ప్రిలిమ్స్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో సేమ్ మెయిన్స్ కూడా ఉంటుంది. అందుకే మేము బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి యూజ్ అయ్యేలాగే క్లాసెస్ అనేవి మీకు డీల్ చేయడం జరుగుతుంది. అదే డెప్త్లో మీకు క్లాసెస్ అనేవి ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. సో దట్ మీరు ప్రిలిమ్స్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది మెయిన్స్ లెవెల్లో వచ్చిన ఆన్సర్ చేయగలుగుతారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మనకు ప్రిలిమ్స్లో 75 questions ఉంటాయి, మెయిన్స్లో మాత్రం 100 questions ఇవ్వడం జరుగుతుంది. 100 marks, ఈచ్ క్వశ్చన్ 1 mark ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అంటే -0.33 marks అనేది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైం కూడా ఈచ్ పేపర్ 1కి 100 minutes ఇవ్వడం జరుగుతుంది, పేపర్ 2 కూడా 100 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఎంత రేషియోలో తీసుకుంటారు అంటే 1:2 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని 1:2 రేషియోలో మిమ్మల్ని ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది. దేని తర్వాత అంటే వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏపీపీఎస్సీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది విత్ 1:2 రేషియో. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం చూసాం కదా 2019లో ఈ యొక్క లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క సిబిటీ టెస్ట్ లేదు. బట్ 2025లో ఎప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పుడు సిబిటీ అనేది యాడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్ కూడా అటెండ్ అవ్వాల్సిందే అండి. మరి ఎన్ని మినిట్స్ ఉంటుంది, 60 minutes ఉంటుంది, 100 marks. ఓన్లీ క్వాలిఫైయింగ్, దీంట్లో కట్ ఆఫ్ అనేది ఏమి ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 marks తెచ్చుకోవాలి, బీసీస్ 35 తెచ్చుకోవాలి, ఓసీస్ 40 marks అనేది తెచ్చుకోవడం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. అండ్ కమింగ్ టు ద కేటగరైజేషన్, మనం ఇందాక చూసాం కదా షెడ్యూల్ కాస్ట్కి ఏదైతే రీసెంట్గా కేటగరైజేషన్ జరిగి షెడ్యూల్ కాస్ట్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క 4 groups ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ఇది గ్రూప్ 1. గ్రూప్ 1లో టోటల్ 12 casts ఉన్నాయి. టోటల్ అన్నీ కనుక మనం కలిపి 4 groups కనుక చూసుకుంటే టోటల్ అనేది ఇన్ని casts అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ బ్రేకప్ అనేది త్వరలోనే మేము మీకు అందుబాటులో ఉంచుతాము అని కూడా ఏపీపీఎస్సీ మనకి వెబ్ నోట్లోనే చెప్పడం అనేది జరిగింది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. అన్ని డీటెయిల్స్ మీకు పిన్ పాయింటెడ్గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్గా నేను కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, బికాస్ యాప్లో మీకు ఈ యొక్క ఎఫ్పిఓ ఏబిఓకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది వీడియోస్ చేసి మీకు ఆల్రెడీ పెట్టడం అనేది జరిగింది. అలాంగ్ విత్ దిస్ మన క్లాసెస్ షెడ్యూల్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్స్ కూడా మీరు ఫ్రీగా మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ ది యాప్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ నుంచి ప్రాక్టీస్ చేయండి. డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. ఇఫ్ నచ్చింది అనుకుంటే డూ పర్చేస్ ద కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఏమన్నా కమెంట్స్ ఉన్నాయంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అన్ని అప్డేట్స్ అనేవి మేము యూట్యూబ్ ఛానల్లో వెంటనే ఇస్తాము. ఇఫ్ యూ డూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో.